సయ్యద్ అన్న, నేను బిర్యానీ తిన్నా అని చెప్పినా కదా. బిర్యానీ వచ్చేసి పావురాలు బిర్యానీ చేసినాడు. పావురాలు బిర్యానీనా? అది చేసినాడు నిన్న ఇక్కడే. ఈ పావురాలా? పావురాలు చూడు ఏం టేస్ట్ ఉన్నిందంటే నిన్న అంతా టేస్ట్ ఉన్నింది. నిన్న నేను ఆదిల్ వచ్చేసి కూర్చొని మొత్తం లాగింగ్ చేసినాం. సరే సరే, అతను 3 నేను 3 మొత్తం లాగింగ్ చేసినాం. ఈ పావురాలేనా? ఇవే పావురాలు. సరే బ్రో, తినేయాలనిపిస్తుంది చూస్తుంటేనే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రూమ్ లో. సరే సరే, ఓ టేస్ట్ ఉంది, సూపర్. సరే బ్రో, ఇక్కడైతే ఒక పావురం గుడ్లు పెట్టింది. ఇక్కడ గుడ్లు కూడా పెట్టింది చూడండి ఫ్రెండ్స్. ఇది మేల్. ఇది ఇక్కడ ఉంది కదా లోపల కనపడుతుంది కదా, ఇది ఫీమేల్ అన్నమాట పావురము. ఇది ఫీమేల్ పావురము. ఇది ఫీమేల్, ఇది మేల్. లో కూడా ఒక జతగా వదులుతారనమాట. ఒక మేల్ పావురం, ఒక ఫీమేల్ పావురం అనమాట. చూడండి ఇక్కడ కూడా ఒక మేలు, చూడండి ఒక మేల్ ఒక ఫీమేల్ ఉంది. సో ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ బాక్సులు మాదిరిగా కనబడుతున్నాయి కదా, చిన్న చిన్న బాక్సులు. ఈ బాక్సులు వచ్చి అంటే వాటికి చిన్న చిన్న రూముల మాదిరిగా పెట్టే బాక్సుల మాదిరిగా చేసి ఆ బాక్సుల్లో ఒక జతను వదులుతారనమాట. అవి గుడ్లు పెడుతుంటాయి అన్నమాట. గుడ్లు పెడతాయి, ఒక్కొక్కటి పెరుగుతూ పోతాయి. అవి పెరిగి ఇంకా చాలా అయిపోతాయి కదా, అవి ఆ పావురాలన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోసుకొని అయినా తినేస్తారు, లేకపోతే అమ్మేస్తారనమాట ఫ్రెండ్స్. అమ్మేసినా కూడా మంచి లాభం ఉంటుంది పావురాల పైన. ఇలా కూడా ఒక మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి పావురం పిల్లలు. సో ఇలా కూడా ఒక మంచి బిజినెస్ అన్నమాట ఫ్రెండ్స్ ఇది. అంటే వీళ్ళకు చాలా పిచ్చి అన్నమాట. అంటే పావురాలను పెంచడం కూడా వీళ్ళకు ఒక హాబీ అన్నమాట. ఈ పావురాలు వాళ్ళు కొందరైతే అమ్మేస్తారు, కొందరు కోసుకొని తినేస్తారు. అంటే ఇవి చిన్నపిల్లలు ఇప్పుడైతే పెద్దవి అయ్యాక కోసుకొని తింటారనమాట. బిర్యానీ చేసుకొని తినేస్తారు వండుకొని. ఇలా ఫ్రెండ్స్ ఒక మంచి బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పావురాళ్ళు ఇంకా అవి గుడ్లు పెడతాయి కదా, ఒక్కొక్కటి పెరుగుతూ పోతుంటాయి. ఒక బిజినెస్ మాదిరిగా వీళ్ళు ఒక బిజినెస్ లాగా అని చెప్పుకోవచ్చు అనమాట. మంచి బిజినెస్ ఇది కూడా. సరేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.